దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా? పాఠం పేరు మరోసారి, దేవుని జ్ఞాపకాలలో మీరున్నారా లేక నీవున్నావా? ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, జ్ఞాపకాలు అన్నవి మనిషి జీవితంలో, మన జీవితంలో మనం చూస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి జ్ఞాపకాలు మన చుట్టూ అలుముకొని ఉంటాయి. జ్ఞాపకాలలో రెండు రకాలైన జ్ఞాపకాలు మనకున్నాయి. అవేమిటి అంటే, మొదటిది తీపి జ్ఞాపకం, రెండవది చేదు జ్ఞాపకం. తీపి జ్ఞాపకం అన్నదే మనందరికీ చాలా ఇష్టమైన జ్ఞాపకం. మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకొని గుర్తు చేసుకుని మధురానుభూతి పొందేటటువంటి జ్ఞాపకాలు. అందుకే వివాహ సమయంలో ఫోటోలు తీసుకుంటారు, వీడియో తీస్తారు. ఆ వీడియో చూడడానికి ముందు ప్రారంభంలోనూ, అలాగే ఆ ఫోటో ఆల్బమ్ పైనను ఏమని రాస్తుంటారు మీకు అందరికీ తెలుసు, చెప్పాలి. స్వీట్ మెమరీస్ అంటే తీపి జ్ఞాపకాలు. అలాంటిదే అదే మనిషికి చావు కూడా వస్తుంది. ఫోటోలు ఏం తీయరు, పెళ్ళికి తీసినంత వీడియోలు ఏం తీయరు, వాటిని జ్ఞాపకాలుగా కూడా ఎవరు ఎంచుకోరు. అందుకే మీరు గమనించండి, చనిపోయిన తర్వాత శవంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్ మన వాళ్ళదే అనుకున్నాం. ఎవరి దగ్గరైనా ఉందా? ఉండదు. కారణం ఏంటంటే అదొక చేదు జ్ఞాపకం. అంటే చేదు జ్ఞాపకాలు అవి జ్ఞాపకంగా ఉండకపోవడం మంచిది అనుకుంటాం మనం కదా. చేదు జ్ఞాపకాలు కూడా అసలు అవి జ్ఞాపకంగానే ఉండకపోతే మంచిది, మర్చిపోతే మేలు అని అనుకుంటారు. తీపి జ్ఞాపకం అయితే మరీ మరీ నెమరు వేసుకోవాలి, మరీ మరీ జ్ఞాపకాల్లో తెచ్చుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. దేవునికి కూడా మనిషి రెండు రకాలైన జ్ఞాపకాలు వదిలిస్తాడు. పైపెచ్చు మనకంటే ఎక్కువ అని చెప్పటం కంటే అద్వితీయ జ్ఞాపక శక్తి దేవుడికి ఉంది. మనకంటే అద్వితీయ జ్ఞాపక శక్తి ఆయనకుంది. అందుకే కీర్తన గ్రంథం 139వ కీర్తనలో మనం బైబిల్ పఠనముగా చదివినప్పుడు ఏమని అక్కడ చదువుతూ ఉన్నాం? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసే ఉన్నది. మీరు గమనించండి, ఈ భూమి మీద సుమారుగా 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 750 కోట్ల మంది జనాభా ఎప్పుడు కూర్చుంటున్నారు, ఏ సమయం కూర్చున్నారు, రోజుకి ఎన్నిసార్లు కూర్చుంటున్నారు, ఎక్కడెక్కడ కూర్చుంటున్నారు, ఎన్నిసార్లు లేచారు, ఎక్కడికి వెళ్ళారు, ఎంత ఆలోచన చేశారు, ఎన్ని తలంపులు చేశారు. ఇవన్నీ చిన్న విషయం కాదండి. తలంపులు ఉన్నాయి చూసారా. మనిషి తన జీవితంలో ఒక్క రోజుకి దాదాపు 7,000 తలంపులు, ఆలోచనలు చేస్తాడట. ఎన్ని? 7,000 ఒక్క రోజుకి. 7,000 ఆలోచనలు ఒక మనిషి చేసింది గుర్తుంటే 700 కోట్ల మంది ఆలోచనలు ఇంటూ 7,000. ఇన్ని ఆలోచనలు ఒక్కసారిగా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడట, మన చుట్టూ ఆవరించి టోటల్గా. అందుకే చెప్తాడు దేవుడు, సాధారణంగా అందరికంటే ఒకరికి, అందరి మీద కంటే ఒకరి మీద, అంటే మిగిలిన బంధుమిత్రులు వాళ్ళందరికంటే అమ్మకు
మిగిలిన వాళ్ళందరికంటే బిడ్డ మీద చక్కటి జ్ఞాపకం ఉంటుంది. అందుకే ఎక్కడైనా మరి మీటింగ్స్ కోసమో లేకపోతే ఏదో ఒక పని నిమిత్తమో పిల్లల్ని తీసుకెళ్తాం మనం. మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వస్తువులు మర్చిపోయి ఉన్నారు కదా, మనతో పాటు తెచ్చుకున్న వస్తువులు మర్చిపోయి ఉన్నారు. పిల్లలు మర్చిపోయి వచ్చిన ఉన్నారండి. మరియమ్మ తల్లి తప్ప పిల్లలు మర్చిపోయి వచ్చిన ఎవరు లేరు. అందున యేసు ప్రభు విషయంలో వివాదాస్పదుడు కనుక ఆయన హిస్టరీ అంతా వివాదాస్పదమే. సర్వసాధారణంగా బిడ్డల్ని మరిచిపోయి వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే దేవుడు అంటాడు వారైనా మరతురు. అంటే అర్థం ఏంటి? దేవుడి విషయంలో కూడా దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే అమ్మకు మెమరీ పవర్ ఎక్కువ ఎవరి మీద? బిడ్డ మీద. నాన్నకు ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు, అందుకే నాన్న ప్రస్తావన తీసుకురావాలా, పరమనాన్న. ఏమండి? కనుక మీరు గమనించగలిగితే దేవుడు కూడా చెప్తున్నాడు అమ్మైనా మర్చిపోతుందేమో, నేను నిన్ను మరవనన్నా అంటే ఆమె కంటే 2 ఆకులు. చాలామంది చెప్తున్నారు నీకంటే 4 ఆకులు ఎక్కువ తిన్నాను అంటూ ఉంటారు. దేవుడు చెప్తే దేవుడి విషయం చెప్పాలంటే దీనికి దేవుడు అమ్మ కంటే 4 ఆకులు ఎక్కువ తిన్నవాడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవటం. అయితే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి తీపి జ్ఞాపకంగా మన జీవితాన్ని మలుచుకోగలిగితే మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ 2 వర్గాల వాళ్ళు ఉంటారండి. దేవుడికి జ్ఞాపకాలు మిగిల్చేవాళ్ళు, తీపి జ్ఞాపకాలు మిగిల్చేవారు, చేదు జ్ఞాపకాలు మిగిల్చేవారు. మరి ఈ జ్ఞాపకాలు ఎవరెవరు ఏ ఏ జ్ఞాపకాలు మిగిల్చారో యేసు ప్రభు 2వ రాకడలో ఫైనలైజ్ అయిపోతుంది. అందుకే అంటాడు ఎడమ వైపున ఎవరున్నారట? మేకలు, కుడి వైపున గొర్రెలు ఉన్నారట. గొర్రెలే జ్ఞాపకాలు, ఇవి తీపి జ్ఞాపకాలు. మరి మేకలే జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు. చేదు జ్ఞాపకాలు మిగిల్చిన వారులారా, ఇదిగో మీ డాడీ ఒకడు ఉన్నాడు నాకు మొట్టమొదటిసారిగా చేదు రుచి చూపించినాడు, చేదు జ్ఞాపకం రుచి చూపించినవాడు ఉన్నాడు, సాతానుడు, వాడి అనుచరులు. వాడు ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళండి అంటాడు. మరి నాకు తీపి జ్ఞాపకాలు మిగిలించిన వాళ్ళారా రండి, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలి, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూసి తీపి జ్ఞాపకాలను నెమరేసుకోవాలి కనుక నా దగ్గర ఉండాలి మీరు. కాబట్టి మీరు పరలోకం వచ్చేయండి అనగా మనము కూడా ఈరోజు దేవునికి తీపి జ్ఞాపకాలు మిగిల్చిన వాళ్ళమైతే ఆయన ఉన్న లోకానికి చేరుకుంటాం. కనుక ఈ టైటిల్ని మరింత స్పష్టంగా ఆలోచించగలిగితే దేవుని తీపి జ్ఞాపకాలలో మనం ఉన్నామా? దేవుని తీపి జ్ఞాపకాలలో మనం ఉన్నామా? ఈరోజు కొందరి జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే కొన్ని చేస్తే చేరిపోతాం వాళ్ళ జ్ఞాపకాలు. ఉదాహరణకు సంఘం, చర్చ్ వాళ్ళ జ్ఞాపకాల్లో మనం ఉండాలనుకోండి. ఏం చేస్తే ఎక్కుతాం వాళ్ళ జ్ఞాపకాల్లో? సింపుల్, ఇలాంటి ఒక టేబుల్ ఇచ్చినా, ఒక ఫ్యాన్ ఇచ్చినా, ఒక మౌత్ సౌండ్ సిస్టమ్ లాంటిది ఏదైనా చిన్నది ఇచ్చినా, ఏవి ఇచ్చినా కూడా జ్ఞాపకార్థం అని చక్కగా రాస్తారు. అంటే చర్చి వారి జ్ఞాపకాల్లో ఉండాలి అంటే మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ కనకిచ్చినా ఈజీగా వారి జ్ఞాపకాల్లో మనం ఎక్కిపోతాం. ఓకే, బాగుంది. ఈరోజు టీచర్ జ్ఞాపకాల్లో చేరాలనుకోండి, ఆయనకు కూడా 2 రకాల వాళ్ళు బాగా గుర్తుంటారండి. బాగా ఇంప్రెస్ చేసినోడు, బాగా తలనొప్పి తెచ్చేవాడు అంటే ఆయనకి వీళ్ళిద్దరే గుర్తుంటారు, అంతే కదా. బాగా అలవాటు చేసేవాడు, బాగా మంచి విద్యార్థి అయినటువంటి వీళ్ళు ఈ 2 రకాల వాళ్ళు గుర్తుంటారు. ఇప్పుడు ఆయన్ని ఇంప్రెస్ చేయాలనుకోండి, మాస్టర్లను ఇంప్రెస్ చేయటానికి, ఆయన జ్ఞాపకాల్లో ఉండటానికి మరి ఓల్డెన్ డేస్ నుంచి చాలా కొన్ని విషయాలు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి పేరు ఆయన జ్ఞాపకాల్లో ఆయన వశం చేసుకోవటం అంటే బాగోదని గురు దక్షిణ అని పేరు పెట్టాడు. ఆయనకు అవి ఇస్తే ఫ్లాట్ అయిపోతాడు, ఇక గుర్తుంచుకుంటాడు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఇదిగో మామిడి పళ్ళు పట్టుకొచ్చాడు వీడిని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే ఇలా కొన్ని జ్ఞాపకాలు, ఉపాధ్యాయుల జ్ఞాపకాలకు సంబంధించి కొన్ని చేస్తే మనం జ్ఞాపకాలు వెళ్ళిపోతాం. ఓకే, భార్య జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవాలనుకున్నారు అనుకోండి, భర్త భార్య జ్ఞాపకాలు, నేను ఎప్పుడు మా ఆవిడ జ్ఞాపకాల్లో ఉండిపోవాలి అని అనుకున్నప్పుడు అది చాలా సింపుల్ అండి. మూర మల్లెపూల బదులు 4 మూరలు పట్టుకెళ్తే ఇంప్రెస్ అయిపోతుంది.
ఇంకా కాస్త అంత ఈజీగా పడే రకం కాదు అనుకునేవాడు ఉన్నారనుకోండి, ఓ నాగో నట్రో పట్టుకెళ్తే సరిపోతుంది. ఇంకంతకు మించి ఏది కోరరిక. ఎందుకంటే కన్యక తన ఆభరణములను మరచున భర్తనైనా మర్చిపోతుందేమో కానీ, కనుక ఆభరణాలు మరిచే రకమే కాదు. ఆభరణాలు అంటే అంత ఇష్టం. ఓకే, కాబట్టి అవి తీసుకొని వస్తే ఇంప్రెస్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో లైలా అనే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలని ఒక యాడ్ వచ్చింది. ఏంటది? మెంటో ప్లస్ తింటే లైలా ఇంప్రెస్ అయిపోతుందట కదండి. ఆమె జ్ఞాపకాల్లో ఉండిపోవాలంటే, ఆమె నీ వెంట వచ్చి పోవాలనుకో లైలా మెంటో ప్లస్ తింటే వచ్చేస్తుందట. ఓకే, అర్థమైపోయింది. గిన్నీస్ బుక్ వాళ్ళ జ్ఞాపకాలకు ఎక్కాలంటే అమ్మో, ఇది చర్చి వాళ్ళ జ్ఞాపకాల్లోకి ఎక్కినంత సులభంగా, ఉపాధ్యాయుని జ్ఞాపకంలోనికి వచ్చినంత సులభంగా, భార్య జ్ఞాపకాల్లోకి వచ్చినంత సులభంగా, ఇంకా లైలా జ్ఞాపకాల్లోకి వచ్చినంత సులభంగా, చాలా కష్టంతో కూడుకున్నది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ఎవరు కూడా అలా చేసి ఉండకూడదు. ఈ మధ్యకాలంలో దహించు అగ్ని అని కడపలో మీటింగ్స్ జరిగాయండి. మరి చెన్నై నుంచి ఎవరో విజయన్ అనేటటువంటి ఒక సేవకుడట ఏకబిగిన కొన్ని గంటలు దేవుణ్ణి స్తుతించడంలో గడిపి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఎక్కాడట. ఏకబిగిన ఎక్కడ కూడా ఆపనే లేదు, మొత్తం స్తుతించి పాటలు పాడుతూనే స్తుతిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఎక్కాడు. అంత సులభంగా ఉంది. మనం ఉన్నాం ఇక్కడే కూర్చోబెట్టాం 4 గంటలు చెప్తామంటే ఎంతమంది నిలబడతారు? ఇక్కడ పడుకొని వినమన్నా వినరు. మనకి ఎలా ఉండాలి? స్వీట్ అండ్ షార్ట్. ఏంటి? మెసేజ్ దేవుడి మాట అనేది స్వీట్ అండ్ షార్ట్ అయితే బాగుంది. మరీ లాంగ్ అయితే కష్టం బ్రదర్. ఆ సేవకుడు మైక్ టైసన్ అందుకే చెప్తూ ఉంటారట, ఏమని సేవకుడు విషయంలో అండి, యూత్కు బైక్ ఇవ్వకూడదట, పాస్టర్కు మైక్ ఇవ్వకూడదట. యూత్కు బైకు, పాస్టర్కు మైకు ఇవ్వకూడదట. ఈ విధమైనటువంటి ఫిక్సేషన్కి వచ్చేసారు మనవాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేరాలంటే అంత సులభమైన విషయం కాదు. పక్షులు ఈ భూప్రపంచంలో 8,000 రకాల పక్షులు ఉన్నాయి. కానీ హగ్ బీవర్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు హగ్ బీవర్. ఇతను ఒక పక్షిని చూశాడండి. అడవిలో వేటకెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన పక్షిని చూశాడు. ఆ పక్షి ఎలా ఉందంటే ముందుకు పోతుందట, వెనక్కి పోతుందట. ఇది ప్రపంచంలో పక్షులన్నీ ముందుకు పోవటమే చూశాను, ఇదేంటి వెరైటీగా వెనక్కి కూడా పోతుంది. అయితే దీన్ని నేను నా జ్ఞాపకాల్లో ఉంచాలి, నేను దీన్ని బుక్ చేయాలి అని అలా ఆలోచన చేసి ఇలాంటి విచిత్రమైనటువంటి వాటన్నింటినీ ఒక చోట రికార్డు మెయింటైన్ చేయాలని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఏర్పాటు చేశాడు. అయితే దేవుని తీపి జ్ఞాపకాలలోనికి ఎక్కాలంటే ఏం చేయాలి? ఇది మనకు తెలియాల్సిన విషయం. వీళ్ళందరినీ ఇంప్రెస్ చేసే ట్రిక్స్, టిప్స్ లోకంలో చాలామంది చెప్తారు. కానీ దేవుడు తీపి జ్ఞాపకాల్లోకి ఎక్కితే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినంత మాత్రం చేత పరలోకం ఎక్కలేము, చేరలేము. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత మాత్రాన దేవుడున్నటువంటి ఉన్నత పర్వతం పరలోకం ఎక్కలేము. కనుక మరి ఆయన ఉన్నటువంటి లోకాన్ని మనం చేరాలంటే ఆయన తీపి జ్ఞాపకాలు మనం ఉండాలి. ఆ తీపి జ్ఞాపకాల్లోకి ఎలా వెళ్ళగలరు? నిజంగా ఆయన జ్ఞాపకంలో, తీపి జ్ఞాపకంలో ఉంటే ఎంత మేలుకరమో ఇంకా చూద్దాం. ఇంకా చరిత్రలో ఉన్నటువంటి కొందరు జీవితాలు మనం ఆలోచించగలిగితే, మొట్టమొదటిసారిగా దేవునికి తీపి జ్ఞాపకాన్ని మిగిల్చినటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నోవహ్ గారు. నోవహ్ గారు దేవుని యొక్క తీపి జ్ఞాపకాల్లో ఉన్నాడు గనుక ఆయన ఏం చేయబడ్డాడు అని ఆలోచించగలిగితే, లోకమంతా కూడా జలప్రళయములో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుకుపోయింది. ఏమంటే దేవుడు జలప్రళయాన్ని రప్పించినప్పుడు ఈ విషయం ఆలోచించి ఉంటాడండి. ఏంటది అని అంటే,
ఆనాటి సమయానికి గజ ఈతగాళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరా? ఉంటారండి, మామూలు కాదు కదా మనుషులు. ఏ ప్రమాదం వచ్చినా దాని నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి జాగ్రత్తలు పడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. కనుక గజ ఈతగాళ్ళు కూడా మునిగి చావాలి. ఏం చేయాలి? అందుకేనండి అంత ఈజీ కాదు. ఆకాశపు తూలిపేశాడట దేవుడు. అలాగే భూమి మీద ఉన్న పెద్ద పర్వతాలే మునిగిపోయాయట. అంటే ఎవరెస్ట్ శిఖరం 8,848 మీటర్లు. ఒక మాటలో చెప్పాలంటే దాదాపు 1 కిలోమీటర్ ఎత్తుండేది. క్షమించండి, కిలోమీటర్ అంటే 9 కిలోమీటర్లు, దాదాపు 9 కిలోమీటర్ల ఎత్తుండేటటువంటి మహాపర్వతం మునిగిపోయేంత స్థితికి వచ్చారంటే అర్థం ఏంటి? మన వాళ్ళు ఈతగలుగుతున్నారు అనుకోండి, ఎక్కడెక్కడానికి అవకాశం ఉంటుంది? ఎవరెస్ట్ ఎక్కేస్తే మిగిలిపోతాం అనే పరిస్థితి కూడా లేకుండా మొత్తం మూసేశాడు దేవుడు. నోవహు గారిని మాత్రం రక్షణ వలయములోనికి చక్కగా తీసుకుని వచ్చాడు. అంటే దేవుని జ్ఞాపకం, తీపి జ్ఞాపకంలో ఉన్నందుకు నోవహు తన బ్రతుకును కాపాడుకోగలిగాడు, తన ఇంటి వారిని కాపాడుకోగలిగాడు. ఇంకా చెప్పాలంటే ఆయన దేవుడి తీపి జ్ఞాపకాల్లో ఉండటాన్ని బట్టి మనందరం కూడా వచ్చేసాయి ఈ భూమి మీద. అవునా? ఆయన కూడా అందరితో పాటు చేదు జ్ఞాపకాలు మిగిలించేవాడు అనుకుందాం కాసేపు. జలప్రళయ సమయంలో అందరితో పాటు దేవుడికి చేదు జ్ఞాపకాలు మిగిల్చాను అనుకుందాం. అప్పుడు ఏమైపోతాం? అందరూ చచ్చిపోతాం. అందరూ చచ్చిపోతే మనం ఎక్కడ వస్తాం? ఇక జలప్రళయము తర్వాత అందుకే అంటాం మేము, జనముల జనకుడు ఎవరంటే నోవహు గారు. దేవుడు అందుకే ఒక మంచి మాట చెప్తాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవహు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందాడు. అంత మాత్రమే కాదు, నోవహులో దేవుడిని ఇంప్రెస్ చేసే ఎన్నో విషయాలు దేవుడు కనుగొన్నాడండి. ఏంటి ఆ విషయాలు ఉన్నారు? అంత ఈజీ కాదండి. ఎందుకు ఉన్న భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ చంపేసి నోవహు గారి కుటుంబాన్ని మాత్రమే ఎందుకు లోపలికి తీసుకురావాల్సి వచ్చింది అంటే, నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతటి పరిస్థితుల్ని తట్టుకోగలిగినటువంటి వ్యక్తిగా, ఎంతటి సహనశీలిగా ఉంటున్నాడో ఒక ఉదాహరణ చెప్తారు. బయట వాతావరణం ఎలా ఉందండి? జలప్రళయ సమయంలో చిత్తడి వాతావరణం. వర్షాకాలంలో మనకు ఎలా ఉంటుంది చెప్పండి, గమనించండి. ఎక్కడ ఒక పట్టాన ఉండబుద్ధి కాదు. ఎందుకు చెప్పండి? ఒక రకమైన దుర్గంధం పెరుగుతుందండి. భయంకరమైన వాసనలు ఉంటాయి. బట్టలు సరిగా ఆరేసుకోలేవు, అన్నీ తడిచిపోతాయి. భయంకరమైన దుర్గంధం. 1-2 రోజులు వస్తేనే పాడువాన తల్లి ఎప్పుడు పోతుందో అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు గమనించగలిగితే బయట చూస్తే హోరు వాన, మరి లోపల పరిస్థితి ఏంటి? ఒకవైపు కుక్కలు, ఒకవైపు ఏనుగులు, ఒకవైపు నక్కలు, ఒకవైపు కోతులు, ఒకవైపు పక్షులు, ఒకవైపు సింహాలు, ఒకవైపు గాడిదలు. ఒక్కసారి మీరు గమనించగలిగితే ఇవన్నీ కూడా 1-2 ఎక్కడేయాలి? ఓడలోనే వేయాలి. ఒక 10 రకాలైనటువంటి జంతువులను ఇంట్లో మనతో పాటు పెట్టుకొని 2 రోజులు ఉండండి చూద్దాం. 10 రకాలైన జంతువుల్ని మన ఇంట్లో పెట్టుకొని 2 రోజులు ఉండండి. ఎలా ఉంటుంది పరిస్థితి? 2 రోజులకే మనం భరించలేమండి అసలు. ఎందుకంటే ఒక్కొక్క రకమైన దాని యొక్క ఆ మలమూత్రాదులు భయంకరమైన కంపు కొట్టేట్టు ఉంటాయండి. అన్ని రోజులకు ఎలా తట్టుకోగలిగాడండి మహానుభావుడు. ఇకపోతే వాటికి కావలసిన ఆహారం అంతా తెచ్చిపెట్టేసుకోంటానండి దేవుడు. ఏమిటి 1-2? సింహానికి ఆకలి అయితే ఎంత తింటుందో తెలుసండి? ఒక్కసారిగా సింహానికి ఆకలి అయిందంటే 30 కిలోలు తింటుందండి. అలాంటి పరిస్థితి అండి. దీని కొరకు గింజలు కొన్నింటికి ఎంత కదండి?
పెట్టలు గింజలు తినవు, అన్నిటికీ మాంసం వేస్తే తినవు కదా. ఆవుకు మాంసం వేస్తే కుదురుతున్నావు, దానికోసం గడ్డి, ఎంత గడ్డి తీసుకురావాల్సిన పరిస్థితి. మన ఇళ్లలో ఒక 4 నెలలకు సరిపడా సరుకులు, ఇంట్లో ఉన్న వాళ్ళు 4 సభ్యులు అయితే 4 నెలలకు సరిపడా సరుకులు తెచ్చుకోవాలనే భయం, మనం కష్టం అనిపిస్తుంది. అలాంటిది మరి ఏనుగు ఎంత తింటుంది? ఏనుగు ఎంత తింటుంది అనుకో. వీటన్నింటి కోసం ఆహార పదార్థాలు తెచ్చుకోవటం అంటే ఎంత ఓపిక అనుకుంటున్నారు. మరలే ఒక్కొక్కటి ఆకలి అవుతున్నప్పుడు ఏ అరుపులతో పిలుస్తాయనుకుంటున్నారు నోవా గారిని. ఇటువైపు ఆకలి అది గట్టిగా సింహం అరిచిందంటే ఒక భయం, ఇటువైపు ఒక ఏనుగు అరిస్తే అదొక భయం, ఇటువైపు నక్కరస్తుంది ఓ అని. ఈ అరుపులని, కేకలను, ఈ పరిస్థితులను మీరు గమనించగలిగితేనండి, నోవా ఒక్కటే సూటబుల్ పర్సన్. తనని ఇంప్రెస్ చేయగలిగి ఆ జీవజాలను అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ చెప్పిందల్లా చేస్తూ వచ్చేవాడండి. చితిసారకు మానుతో ఓడచి అంటే ఏమనుకున్నా ప్రభువా, నేను ఏమన్నా యోసేపులా కార్పెంటర్ అనుకున్నావా? యోసేపు అంటే కార్పెంటర్. కార్పెంటర్కి ఏం తెలుస్తుందండి? ఏ చెక్క స్వభావం ఏదో తెలుస్తుంది, మేకులు కొట్టడం తెలుసు, సీలు వేయటం తెలుసు, అన్ని జాయింట్ చేయటం తెలుసు. ఏం తెలుసండి? అందున కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయటం. ఎందుకంటే మిగతా వాళ్ళు కూలికి ఇస్తాం రమ్మన్నా కూడా పిచ్చోడు మాకేం కూలి ఇస్తాడు అనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి. 8 మంది సభ్యులు రక్షణ కూడా అంత గొప్పది కట్టగలిగారంటేనండి, ఈయన ఏం చెప్పింటాడో వాళ్ళ ఆవిడికి. ముసలాయన ఏదో 4 మెతుకులు తిని ఒక మూల కూర్చోకుండా, ఏంటి నీకు పరిస్థితి, దేవుడు మాట్లాడారంటావు, ఏమన్నా నీకు పిచ్చి పట్టిందా, నీకుతో మాట్లాడు దేవుడు మాతో ఎందుకు మాట్లాడు అని వాళ్ళ ఆవిడ అడిగితే పరిస్థితి ఏంటి? నానా నీకేం తెలుసు, ఊరుకుండా అని కొడుకులు చెప్పింటే పరిస్థితి ఏంటి? కానీ ఏం చెప్పుకున్నాడు, ఎలా సంప్రదాయించుకున్నాడండి, మహానుభావుడు అండి నిజంగా. కుటుంబం అంతటినీ కూడా దేవుని కార్యక్రమాల్లో నిలుపుకోగలిగాడు. చక్కగా కుటుంబం అంతటిని కాపాడుకోగలిగి సేఫ్గా మరలా ల్యాండ్లోకి జల ప్రళయము మానవ నిలయంగా మార్చుకున్నటువంటి సమర్థుడు, త్యాగశీలుడైనటువంటి నోవా గారు. ఆయనకు ఉన్నటువంటి ఓపిక చూడండి. నిజంగా వాటిని మళ్ళీ సెగ్మెంట్స్లో పెట్టడం ఎంత కష్టం తెలుసండి. ఈ మధ్యకాలంలో ఒక పొడుపు కథ వేయటం జరిగిందండి. ఏంటట, ఒక వాగు ఉందట. వాగుకు ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళేటప్పుడు ఒక మనిషితో పాటు ఇంకొకరు మాత్రమే వెళ్ళగలరట. అయితే ఆ మనిషి దగ్గర ఓ సింహం, ఓ గొర్రెపిల్ల, ఓ గడ్డి మోపు ఉందట. ఇప్పుడు ఈ మనిషి ఇటువైపు నుంచి అటువైపుకి తనతో పాటు ఒకదాన్ని తీసుకెళ్ళడానికి ముందు ఏం ఆలోచించుంటాడు? ఉదాహరణకి సింహాన్ని పట్టుకెళ్ళాడు. అప్పుడు ఏం చేస్తుంది గొర్రెపిల్ల? గడ్డిమొమ్మ తింటుందా? తినకూడదట. పోనీ గడ్డిమొమ్మని పట్టుకెళ్ళాడు అనుకోండి, సింహం వచ్చి గొర్రెపిల్లను నిర్ణయిస్తుంది, ఇలా కూడా కాకూడదట. ఇప్పుడు వీటిని ఎలా తీసుకెళ్ళాలి? మా బాగా అనిపించింది ఈ మాట చెప్పగానే నోవా జలప్రళయంలోని పరిస్థితి నాకు గుర్తొచ్చిందండి. ఈ మూడింటి విషయంలోనే ఇంత మల్లగుల్లాలు పడుతూ ఉంటే భూమి మీద ఉన్న సమస్త ప్రాణులన్నింటినీ కూడా నోవా గారు ఎలా సెటిల్ చేసి ఉంటారు అనుకున్నారు చెప్పండి. నిజంగా అద్భుతం అండి. కనుక దేవుని జ్ఞాపకాల్లోనికి నోవా గారు వెళ్ళటానికి ఆయన తీసుకున్న ప్రతి చర్య అద్భుతం. నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిగా ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయండి. ఇంకా మీరు గమనించాలి, వాళ్ళన్నిటికీ నీళ్లు కూడా పెట్టాలి కదండి. నీళ్ళు ఎక్కడి నుంచి? వర్షం వస్తుంది కదా, తీసుకుందాం దానికి ఉందా? కిటికీ తీసింది ఎప్పుడండి? జలప్రళయం ఆగిపోయిన తర్వాత నీళ్ళు ఏమైనా ఆరిపోయేంత వరకు కిటికీ తీయలేదు. అంటే నీళ్లు కూడా ఎన్ని గ్యాలన్లు, ఎన్ని ట్యాంకులు, అబ్బో ఇవన్నీ ఆలోచించగలిగింది. ఎంత ఓపికండి మహానుభావుడికి. ముసలి ప్రాయంలో ఉండి కుటుంబాన్ని అంతటినీ కూడా దైవ కార్యక్రమానికి చేసుకుని వీటన్నింటికి భోజనం చేసుకోవాలంటే బాగుందయ్యా, నీ వరుస బాగుంది, అది ఏదో కోడి లేని విందాం అనుకుంటే ఈ సింహానికి ఈ ఏనుగుకు మేము తీసుకురావాలా అని వాళ్ళు ఒక్కసారి ఎదురు తిరిగి ఉంటే ఏంటి పరిస్థితి?
దేవుని జ్ఞాపకాల్లో కృప పొందిన వాడైనటువంటి వాడుగా ఉండాలి అంటే నోవహు గారిలా త్యాగం చేయటానికి, ఓపిక కలిగి ఉండటానికి, ఫలించటానికి మనం నిలబడగలగాలండి. ఈరోజు మనం ఆయనలా కష్టపడే పరిస్థితులు అయితే లేవండి. కానీ చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్ వేలో దేవుడు మనకు అన్నీ కూడా అనుకూలపరిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నాం కన్న తండ్రి. ఆయన తీపి జ్ఞాపకాల్లో ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి ఆలోచించండి. ఇది మనం అందరము చేదు జ్ఞాపకాలు మిగుల్చుకుంటూ ఉన్నాం దేవుడితో. ఇక రెండవ వ్యక్తి ఉన్నాడు, దేవునితో తీపి జ్ఞాపకాలు మిగుల్చుకున్నటువంటి వ్యక్తి. ఆయనే మోషే గారు. మోషే గారు నిజంగానండి ఆయన సూచించినటువంటి సమయస్ఫూర్తి దేవునితో, ఆయనతో దేవుడికి ఉన్నటువంటి సంబంధం మీరు ఆలోచించగలిగితేనండి అది వాస్తవం కాకపోయినా ఒక మాట ఉంది బైబిల్లో. ఏమని? ఒక మనిషి తన స్నేహితుడితో ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాడట దేవుడు. ఆదాం గారితోనైనా మాట్లాడలేదు తెలియదండి నాకు. ప్రతి చల్లపూటను దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు, చెప్పేవాడు, రాయబడింది కదా మనకి. ఆదాం గారితో స్నేహితుడిగా మాట్లాడేది రాయబడలేదు బైబిల్లో. కానీ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు మనసు విప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి, తన మనసుతో, దేవుడి మనసుతో మోషే గారి మనసు కలిసిపోయిన పరిస్థితి. ఇకపోతే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ నేను సంహరిస్తానని చెప్పినప్పుడు వీళ్ళు నాకు చెప్పిన మాట వినటం లేదు. ఎన్నోసార్లు అవిధేయులై నిలబడిపోయారు. నాకు కోపమే మిగులుస్తుందని నన్ను విసిగించేస్తున్నారు. మోషే, నువ్వు ఒక్కసారి సైలెంట్గా ఉండు, నిన్ను గొప్ప జనముగా చేసి వీళ్ళందరినీ చంపేస్తానని మాట్లాడినప్పుడు ఎన్నో మంచి విషయాలు దేవునికి చెబుతాడండి. దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాలి చెప్పండి? మామూలుగా అయితే, ఒరే కుర్ర కుంక, నోటి మాంద్యం కలిగిన వాడినని ఎంచకుండా, మీ అన్న నీకంటే టాలెంటెడ్, నీకంటే బాగా మాట్లాడతాడు, మీ ఎక్కువ ఉంది, వీళ్ళందరినీ పక్కన పెట్టి నోటి మాంద్యం కలిగిన వాడైనా కూడా, నువ్వు మర్డర్ చేశావు, నరహంతకుడు అయినా కూడా నిన్ను ఈ రీతిగా ఇశ్రాయేలు నడిపించడానికి నీకు మంచి వరాలు ఇచ్చి చేస్తే నాకే చెప్పేంతటోడు ఎవరు అడుగు అనలేదండి దేవుడు. ఈరోజు మనుషులు అంటారంతే, గర్వముతో మంచి మాటలు చెప్పినా గర్వంతో అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒక మాట చెప్పారు చూడండి మోషేతో దేవుడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనం చూడండి, 17వ వచనం క్షమించండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనం. కాగా యెహోవా, దేవుడు చెప్తున్నాడు ఏమన్నా చూడండి, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. దేవుడు ఎంత ఇంప్రెస్ అయి ఉంటాడండి దేవుడికి చెప్తే ఈ మాటలు. ఆయన పోలిన బోధకుడు ఎవరు అని ఒకప్పుడు అన్నాడు యోబు గ్రంథంలో. దేవుడు బోధ చేస్తాడు, దేవుడు చెప్తాడు లోకానికి. దేవుడికి నువ్వు చెప్పటవా? అంత స్థాయికి ఇప్పుడండి ఎదిగదు మనం. ఒక్కసారి ఊహించండి, అది ఎంత గొప్ప భాగ్యవంతమైనటువంటి పరిస్థితో. మాస్టర్కి వచ్చిన ఒక మంచి మాట చెప్పావనుకో, ఆయన స్వీకరించేంత మాట మర్చిపోతాడా? ఆయన స్వీకరించే మంచి మాట, నాకు కూడా ఇది స్ట్రైక్ ఇవ్వలేదు ఎప్పుడు కూడా, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మై డియర్ బాయ్ అని చెప్పి ఎంత పొగుడుతాడో. ఇక్కడ కూడా దేవునికి మోషే మంచి సలహా ఇచ్చినప్పుడు చెప్తున్నాడు ఏమని? మళ్ళీ చదువుదాం. నీవు చెప్పిన మాట చొప్పున చేస్తను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాడు దేవుడు. మోషే అని చెప్పగానే దాదాపు 20 లక్షల మంది ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరిలో ఈజీగా పేరును బట్టి గుర్తుపడతాడట దేవుడు. ఏ గుర్తది? అందరినీ పడతాడు. 700 కోట్ల మంది జనాభాని పేర్లతో గుర్తుపడతాడు. కానీ ఈ గుర్తు తీపి జ్ఞాపకాల గుర్తా, చేదు జ్ఞాపకాల గుర్తా అన్నది మీరు గమనించాలి. మోషే చేశాడు. మోషే చేసిన ఆ ప్రయత్నం మీరు చూడగలిగితేనండి, దేవుడికి నిజంగా ఆ సమయంలో కనుక వాళ్ళందరినీ చంపేస్తుంటే పరిస్థితి ఏమైపోయింది?
పితరులతో నువ్వు చేసిన వాగ్దానం ఏమైపోయింది ప్రభువా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పిన వాగ్దత్త భూమి విషయం ఏమైపోతుంది? ఈ విషయాలన్నీ చెప్పి దేవుడి సంకల్పాన్ని, దేవుడి మాటని పోకుండా కాపాడగలిగాడు అంటే ఈరోజు ఆ కన్న తండ్రి పరువును నిలబెట్టే పరిస్థితులు ఎంతమంది ఉన్నారు? అందున ఆ కన్న తండ్రికే మంచి సలహా ఇచ్చి, ఆయనకే, దేవుడికే సలహా ఇచ్చి ఆయన నిలబెట్టుకునే పరిస్థితి అండి. ఏ విధంగా అది దేవుడిని ఇంప్రెస్ చేశాడంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్కసారి మోషే పుడితే సరిపోదు. మోషే ఒక్కసారి నువ్వు ఈ భూమి మీద పడితే సరిపోదు. మరి ఏమయ్యాలి? నీ వంటి ప్రవక్త మళ్ళీ పుట్టాలి. వెనకటి ఒకడేదో చెప్పాడు, నువ్వు మళ్ళీ పుడతావురా అని. మళ్ళీ పుడతావురా అని చెప్పాడట. ఇది సినిమా కావచ్చు, కానీ వాస్తవం సత్యం ఏంటంటే మళ్ళీ పుట్టించాడు మోషే వంటి ప్రవక్తను. అంటే మోషే ఇంప్రెస్ చేసిన విధానం చూస్తే ఒక జన్మలో చూసుకుంటే దేవుడికి తనివి తీరలేదు. ఈరోజు మనల్ని చూసుకున్నప్పుడు అంటాడా, అసలు వీడికి ఒక జన్మ ఇవ్వడమే తప్పు, రెండో జన్మ ఇవ్వటమా చీచి అనుకునే పరిస్థితి మనం తీసుకురాకూడదు. అది దేవునికి చేదు జ్ఞాపకాలను మిగిల్చిన వాళ్ళకి ఉండాలి. ఇంకా మోషే గారు చేసిన త్యాగం మీరు గమనించండి. ఏమండి, కోరి కష్టాలు తెచ్చుకుంటారా ఎవరైనా అంటూ ఉంటారండి. అప్పుడు మోషే గారి జీవితం చూస్తే చిన్న మాట, ఎంత కష్టం కాదండి అది. ఫరో కుమార్తెకు కొడుకుని నేను, ఫలానా ఆమె ఫరో కుమార్తె కొడుకునని చెప్పుకుంటే చాలట. ఏమొస్తుంది ఆ మాట చెప్పుకుంటే? ఐగుప్తు దేశం సకల భోగ భాగ్యాలతో తొలతూగుతున్న చరిత్ర, నాగరికత కలిగినటువంటి దేశ రాజ్యం మీద రాజ్యాధికారి అయి, సింహాసనాసీనుడై, రాజుగా సకల సేవలు స్వీకరిస్తూ ఉండేవాడు, అధికారం చలాయిస్తూ ఉండే పరిస్థితి. కానీ ఆయన అనుకున్నది ఏంటది, ఏమనేది అని ఆలోచించగలిగితే, దేవుని యొక్క మనసును తెలుసుకున్నవాడు. ఈ లోకము గురించి దేవుడు ఏం ఆలోచన చేస్తున్నా అంటే మనందరినీ, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ లోకములో ఉన్న సింహాసనాలైనా, అధికారములైనా, భూములైనా, ఏదైనా సరే అది మనకు వద్దు, అల్పకాలము. మరి ఎలాంటిది? పాపభోగం. నాకు ఈ భోగాలు, ఈ పాపాలు వద్దు, బహుమానముగా కలగబోయేటటువంటి లోకం నాకుంది, అది నాకు కావాలి అని అనుకున్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత ఇంప్రెస్ అవుతాడు. భక్తులందరి జీవితాలు మీరు గమనించండి, వాళ్ళందరూ కూడా దేవుడు చేసిన వస్తువులను ప్రేమించలేదండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోరలేదు. వారు ఎవరిని కోరుకున్నారు తెలుసా? దేవుణ్ణి. అబ్రహాము గారికి దేశం ఇస్తే ఆ దేశాన్ని డెవలప్ చేసుకొని ఇంకా కొన్ని దేశాలను ఆక్రమణ చేసుకుందాం అనుకోలేదు. అక్కడ గుడారం వేసుకున్నాడు. ఎందుకు? ఇదేం పునాది ఉంది నాయన, ఇది అనాథ కాబోతుంది కనుక పునాదిలు గల పట్టణం నీ దగ్గర ఉంది, నువ్వు కావాలి. ఇక్కడ అధికారాన్ని చూస్తే మోషే, ఈ అధికారం నాకెందుకు తండ్రి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని ప్రభువు చెప్పాడు కదా, అందులో ఒక్క నివాసం నాకుంటే చాలు. స్వర్ణభూమిలో భూమి తీసుకోండి, మీ జన్మను చరితార్థం చేసుకోండి చెప్తూ ఉన్నారు చాలా మంది. జన్మ చరితార్థం అవ్వాలంటే దేవుని జ్ఞాపకాల్లో నిలవాలి. దేవుని జ్ఞాపకాల్లో నిడిచిన వాడు దేవుడు ఉన్నటువంటి బంగారమైన రోడ్లున్న భూమి అండి. స్వర్ణ భూమి అని అంటారు, కానీ అందరిలాంటి భూమి ఉంటుంది అక్కడ కూడా. పేరుకు స్వర్ణ భూమి బాగుందని పెట్టారు, కాదు. దేవుడు స్వర్ణమయమైన రోడ్లను కూడా వేసి అక్కడ పరలోకంలో మన కాళ్ళ కింద పెట్టబోతున్నాడు. ఎందుకంటే ఆయన బంగారంలో మనమే. మనకు బంగారం వేరు, కానీ దేవుడి బంగారం మనమే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మోషే గారు ఇంప్రెస్ చేసినట్టుగా మన దగ్గర ఏముందండి దేవుడి దగ్గర? దేవుడిని ఇంప్రెస్ చేయడానికి గుర్తుపెట్టుకోండి, దేవుడిని ఇంప్రెస్ చేయడానికి మనలో అచంచలమైన త్యాగపూరితమైన మనసు ఉండాలి. చాలా పోగొట్టుకోవాలి. నా కోసం నువ్వేం చేసావురా, నా తీపి జ్ఞాపకాలు ఉండటానికి నువ్వేం చేసావురా బిడ్డ అని అడిగినప్పుడు, ఏం చేసావు తల్లి అని అడిగినప్పుడు, దేవా ఇలాంటివన్నీ నీ కోసం నేను త్యాగం చేశాను నాయన అని చెప్పుకోవడానికి ఉండాలి. రికార్డులు చిన్నవి కాదు.
చిన్న చిన్న చెప్తూ ఉంటారంటే అలాంటిది కాదు చెప్పవలసింది. అలాంటివి చెబితే దేవుడు వినడానికి సిద్ధంగా లేడు. మోషే లాంటి రికార్డు ఏమైనా ఉంటే చెప్పు, నోహు లాంటి రికార్డు ఏమైనా ఉంటే చెప్పు, యేసు ప్రభు లాంటి రికార్డు ఉంటే ఏమైనా చెప్పు. నిజంగా ఆయన ఎలాంటి ఇంప్రెస్ చేశాడో మీకు అందరికీ తెలుసు. కన్న తండ్రిని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట చెప్పాడు. మనందరం తెలుసుకోవాల్సిన విజయ సూత్రం ఇదే. అదేంటంటే యోహాను సువార్త 3వ ఇంప్రెసర్, దేవుని తీర్పు జ్ఞాపకాల్లో ఉన్నటువంటి కొత్త నిబంధన వ్యక్తి. చూసుకున్న తర్వాత ముగించేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. నిజంగా ఈ సత్యం యేసు ప్రభువుకు అప్పుడు తెలిసింది కాదండి. గమనించాలి. మనందరం ఎప్పుడు సర్వసాధారణం చెప్తూ ఉంటాం, ఇదేదో మన హక్కు అనుకొని చెప్తూ ఉంటాం. స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పినట్టు చెప్తాం ఈ మాటని. ఏమని? నా ఇష్టం నాది అడగటానికి నువ్వెవరు? నా బ్రతుకు, మై లైఫ్, ఇట్స్ మై లైఫ్ అంటాడు. కానీ ఇదే మీ కొంప ముంచేదన్న సత్యం తెలీదు. ధనవంతుడు పోయాడు. ఏం నేరం చేశాడండి అతను? ధనవంతుడైనందుకు ఆ పోయింది అక్కడ అగ్నిజాలలో కాలడానికి. అలాగైతే ఆయన కంటే ముందు ఎవరు పోవాలి అగ్నిజాలలోకి? అబ్రహాం పోవాలి. ఎందుకు? ఆయన ధనవంతుడు. ధనవంతుడైన అబ్రహాం ఏమో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, మరో ధనవంతుడు మాత్రము వేదన పొందే స్థలంలో ఉన్నాడంటే ఆయన ధనవంతుడైనందుకు కాదు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు, అందుకే నీకు ఇష్టంగానే చోటుకు వచ్చి పడ్డావు. ఇది నిజమైన మానవ జీవితానికి విజయ సూత్రం ఏంటో తెలుసా? మనం ఎవరిష్టం నెరవేర్చడానికి వచ్చాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి ప్రవేశించేటప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాలను చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి, కాబట్టి యేసు ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. గమనించండి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఎప్పుడు చెప్పాడు ఆ మాట తెలుసా ప్రభు? ఆయనకి ఈ సీక్రెట్ ఎప్పుడు తెలుసండి? ప్రారంభం నుంచి తెలుసండి. విజయ రహస్యం పుట్టిన మొదటి రోజు నుండి తెలుసు, మనకు గిట్టే రోజు వరకు తెలియదు. అదే ప్రభువుకి మనకి తేడా. చచ్చేంత వరకు అంటే ఈ విజయ రహస్యం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. సంకలో గొర్రె పిల్లలు పెట్టుకొని ఊరంతా వెతికానని చెప్తూ ఉంటారు తెలుసా? విజయం 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 అని తెలిసి అపజయాల చుట్టూ తిరిగేశారు. కానీ విజయం చుట్టూ తిరగటం, దేవుణ్ణి ఇంప్రెస్ చేయటం నేర్చుకోగలిగితే ప్రభువు ఏ విజయ సూత్రాన్ని బట్టి దేవుణ్ణి జ్ఞాపకాల్లో, తీపి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడని ఆలోచిస్తే ఆయన ఇష్టము భూమి మీద నెరవేర్చుకోవడానికి రాలేదట ప్రభు. అది మొదటి రోజు చెప్పాడు. ఏమంటే ఈ మధ్యకాలంలో యేసు ప్రభుకి పుట్టినరోజు చెప్పాడు అది మాట. యేసు ప్రభుకు ఊహ వచ్చినప్పటి నుండి ఎన్నో ఊసులు, ఎన్నో భాషలు యవ్వన ప్రాయంలో బాగా ఇష్టమైనది ఏంటంటే తన ఇష్టం వచ్చినట్టు బ్రతకడం. అమ్మ నాన్నల ఇష్టం కనపడదు, ఉపాధ్యాయుల ఇష్టం కనపడదు. ఉపాధ్యాయులు ఏమంటారు? బాగా చదువుకో అంటాడు. కానీ ఇతని ఇష్టం మాత్రం ఇంకా రాదు, తిరిగి రాదు. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. అనుభవించరా జీవితం, ఆగదు యవ్వనం, కమాన్ అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కమానని ఇంకా రుచి చూడు, ఎన్నో రుచులున్నాయని యెహోవా దయాళుడనే రుచి మాత్రం చూడకుండానే సస్తాడు. నోట్లో ఇంత మట్టి వేసేసుకుని పోతాం.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువు యవ్వన ప్రాయానికి వచ్చినా కూడా మర్చిపోలేదే మాట. మర్చిపోకపోవడం ఏంటి, చెప్పి వదిలిపెట్టడం కాదు, ఆయన స్వీట్ డైలాగ్ చెప్పడం కాదు, చేసి కూడా చూపించేశాడండి. దేవుని చిత్తాన్ని ప్రతి అణువున మనం చూడగలిగితే శిలువ మరణం ఎక్కటం, పరలోకములో ఆ స్థితిలో ఉన్నటువంటి నన్ను ఇంత ఘోర మరణం పాలు చేయాలన్న మనసు నీకు ఎలా వచ్చింది నాన్న? నేను ఒక్కడే దొరికాను దేవా, ఇంకెవరు దొరకలేదా? మోషకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మోషకి వేయించకూడదు సిలువ? నోహకు మంచిగా ఓటుకుంది కదా, నోహకు వేయించకపోయా మళ్ళీ పుట్టించి? నన్నే ఎన్నుకునే పరిస్థితి అనే మాట ప్రభువు చెప్పలేదండి. నిజంగా అండి, లోకం చేసినటువంటి వ్యక్తి ఉమ్మేయించుకోవడానికి రా అంటే ఎలా ఉంటుంది? కలెక్టరు ప్యూర్గా పనిచేయమంటే, యాక్ట్ చేయమంటే చేస్తాడు, కానీ ప్యూర్ లాగే చూస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? రే ఎవరు అనుకున్నావు నన్ను అంటే అని అంటాడు. ఏదో యాక్ట్ చేయడానికి వస్తే నువ్వేమంటారా అని చెప్పి వెంటనే తన పాత క్యారెక్టర్లోకి వచ్చేస్తాడు. యేసు ప్రభువుని ఉమ్మి వేయటం ఏంటండి? ఎవరంటే మన మీద ఎవరైనా ఉమ్మేసే పరిస్థితి వస్తే తుడుచుకల వెళ్ళడానికి మనసేమ వస్తుంది. మన లోపల గంటకు 40 మీటర్ల వేగంతో ప్రవహించేటటువంటి రక్తం 1000 కిలోమీటర్ల వేగంతో తన్నుకొస్తుంది. ఏదో ఒకటి చేత మీద పడి కొరికి చంపేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. ఆయన ఏంటంటే పరిస్థితి ఇలా మారిపోయింది అంటే ఒక్కటే, నా ఇష్టం, కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను కనుక ఏమైనా భరిస్తాను, ఏదైనా సహిస్తానని నిలబడిపోయాడు. ఏ పరిస్థితి ఎదురైనా కూడా ఒక్కసారి కూడా చమర్చబడలేదండి ప్రభు. మనమైతే ఒక్కో పరిస్థితికి ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తాం కదా. మనల్ని తోగ్గా పెట్టినప్పుడేమో తలగా పెట్టానన్నావు కదా ప్రభువా అని అంటావు. తలగా పెడితే దేవుణ్ణి మాట మాత్రం ఖాతరు చేయవు. ఎటు వచ్చిన సమస్య అనుకో దేవుడికి. కానీ యేసు ప్రభు పరిస్థితి అలా కాదు. వయసులో ఉన్నా, యవన ప్రాయంలో ఉన్నా, పుట్టినప్పుడు ఉన్నా, 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నా, తల్లిదండ్రులకు లోపడ్డానికి, లోకానికి ఆదర్శప్రాయంగా నిలబడ్డానికి అంత పరిస్థితుల్లో ఉంటే ఎంత నింపాదిగా 7 మాటలు చెప్పి పరిపూర్ణమైన విశ్వాసానికి బాటలు వేశాడు చూడండి ప్రభు. ఆ మాటలు చూస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎంత తన్మయత్నం చెంది ఉంటాడండి. మీరు ఆలోచించండి. 33 ఏళ్ల ప్రాయంలో ఈ శరీరంలో ఎన్ని నేర్చుకున్నా బిడ్డ. ఎంతో మంది జీవితాల్లో చూశాను కానీ నేను వాళ్ళకి ఎంతో మెత్తూషలకు 969 సంవత్సరాలు ఇచ్చాను కానీ మెత్తూషల ఈ రీతిగా నన్ను ఇంప్రెస్ చేయలేకపోయాడు, మర్చిపోలేకపోయాడు. అందుకే మొత్తం అందరికీ ఎవరి రూపం రావాలనుకున్నాడంటే దేవుడు యేసు ప్రభు రూపమే రావాలి. ఇదిగో ఎవరైనా నా దగ్గరికి ప్రార్థన రూపంలో వాడి మాట మనవి రావాలి అంటే నా కొడుకు మాట ద్వారానే రావాలి, యేసుక్రీస్తు ద్వారానే మీరందరూ వచ్చేయాలని ఎంత ఆధిక్యత అండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఎన్నో కోట్ల మంది ప్రార్థనలు చేస్తున్నారు దేవుడికి, యేసు ప్రభు ద్వారా వెళ్తున్నారు. నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దకు ఎవరూ రాలేదనే పరిస్థితి అంటే దేవుడు ఒకవేళ నిజంగా అది నిజం కాకపోయింటేనండి యేసు ప్రభు మాట అనేవాడంటారా? ఎవరు అంతగా నమ్మకాన్ని చూరగొన్నాడండి యేసు ప్రభు దేవుడి దగ్గర. ఆయన తీపి జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉండిపోయాడు. ఇలా మీరు ఆలోచించగలిగితే ఒక నోహును చూసిన, ఒక మోషే గారు చూసిన, ఒక యేసు ప్రభువును చూసిన వారి జీవితాలలో ఆలోచించగలిగితే ఎంత త్యాగం, ఎంత విధేయత, ఎంత నిబద్ధత అంటే దేవుడి మాటలు పాటించడంలో. బౌలింగ్ చేసేవాళ్ళు ఎవరో ఒక లైన్ అండ్ లెగ్తో బౌలింగ్ చేసేవాళ్ళు చూస్తుంటారు, బ్యాటింగ్ చేసేటప్పుడు నైపుణ్యంతో కూడిన బ్యాటింగ్ చేసేవాళ్ళు చూస్తుంటారు. కానీ అన్ని రకాలైన నైపుణ్యముతో, నిబద్ధతతో, వినయ విధేయతలతో, మర్యాదలతో, క్రమశిక్షణలతో 100కి 100 పార్లు మార్కులు పొందినటువంటి సేవకులు కొందరే కనబడుతూ ఉన్నారు. కనుక ఈ పరిస్థితి కాకుండా మనము కూడా కన్న తండ్రి జ్ఞాపకాల్లో ఉండటానికి ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉండాలి. ఒకరోజు దావీదు విషయమై దేవుడు చెప్పినట్టు మన గురించి కూడా దేవుడు చెప్పాలి. ఏమని? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలంటే నెరవేర్చాడు. మన గురించి ఏం చెప్తాడు తెలుసా? ఫలానా నా కుమారుడు తన ఇష్టానుసారుడైన మనుషుడు.
తన ఉద్దేశాలే నెరవేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు అని చెబుతాడు. అలాంటి పరిస్థితి మనకు వద్దు. అది దేవుడికి చేదు జ్ఞాపకాన్ని మిగిలించేది. ఆ స్థితి మనకు వద్దు. అలాంటి మార్గదర్శకులు మన ముందు దేవుడు ఎందుకు పెట్టాడంటే వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవటానికి, సహనానికి, ఓపికకు మాదిరులుగా పెట్టుకోవటానికే ఆ ప్రవక్తల జీవితాలు, ఆ నీతిమంతుల బ్రతుకులు, వారు చూపినటువంటి, వారు నడిచినటువంటి బాట. ఈ రీతిగా కన్న తండ్రి తీపి జ్ఞాపకాలు ఉండటానికి ఇదిగో వారు పాటించినటువంటి క్రమశిక్షణ, వారు అనుసరించినటువంటి త్యాగం, వారు ఏ ఇష్టాన్ని నెరవేర్చడానికి సమస్తాన్ని నష్టపరుచుకున్నారో ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉండగలిగితే ఎంతో చక్కగా దేవుణ్ణి ఇంప్రెస్ చేసిన వాడు అవుతాం, పరలోకాన్ని స్వతంత్రించుకున్న వాడు అవుతాం. మంచి నిర్ణయం చేసుకుని ప్రార్థన చేసుకుందాం.